నాయకుల పాదయాత్రల గురించి కొందరు అజ్ఞానులు, మూర్ఖులు చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ పాదయాత్ర చేసిన నాయకులకు కానీ, పాదయాత్ర చేసిన పార్టీలు కానీ విశేషమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అటు ప్రజలకు విశేషమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అలా సమకూరిన వారిలో మొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, విశేషమైన ప్రయోజనాలు పొందారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు, విశేషమైన ప్రయోజనాలు పొందారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, విశేషమైన ప్రయోజనాలు పొందారు. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, విశేషమైన ప్రయోజనాలు పొందారు. రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర చేశారు, విశేషమైన ప్రయోజనాలు పొందారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయోజనాలు చేశారు, పాదయాత్రలు చేశారు, విశేషమైన ప్రయోజనాలు పొందారు. పాదయాత్రలు చేసిన ప్రతి నాయకుడికి, ప్రతి పార్టీకి విశేషమైన ప్రయోజనాలు సమకూరాయి. పాదయాత్రలు అనేవి ప్రతిపక్షాలే చేయాలని రూల్ ఏమీ లేదు. పాదయాత్రలను అధికార పార్టీ నాయకులు కూడా చేయవచ్చు. ఇక్కడ కూటమి నాయకులు కానీ, కూటమి పార్టీలు కానీ పాదయాత్రలు చేయవచ్చు. రాబోయే రోజుల్లో పాదయాత్రలు చేసి విశేషమైన ప్రయోజనాలు పొందవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్దామని అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయనకు విశేషమైన ప్రయోజనాలు సమకూరుతాయి. ఈ కూటమి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి, గెలవడానికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుందని, నేను మహోన్నతమైన విలువలు కలిగిన వాడిని, వ్యూహకర్తను కాబట్టి ఈ వీడియో ద్వారా కూటమి పార్టీలకి, కూటమి అధ్యక్షులకి తెలియచేస్తున్నాను. పాదయాత్రను దయచేసి చులకనగా చూడకండి. పాదయాత్రల వలన విశేషమైన ప్రయోజనాలు ఏ పార్టీకైనా, చేసిన ఏ నాయకుడికైనా సమకూరుతాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, మై పెన్ పేపర్ అధినేత తాతా సుబ్రహ్మణ్యం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.